గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, మీరు గనక గత 1 మంత్‌గా చూస్తా ఉంటే, అంటే ఎలక్షన్ స్టార్ట్ అయిన కాడి నుంచి అంటే ఈ రోజు దాకా మనం చూసుకుంటా ఉంటే, యాంటీ బీజేపీ అనేది మాత్రం చాలా సిగ్నిఫికెంట్‌గా పెరుగుతా ఉందన్నమాట. అది బేసిక్‌గా అసలు మనం చెప్పేదే గాదు. మనం చెప్పేదే గాకుండా ఈవెన్ మనకి నేషనల్ లెవెల్‌లో మీడియా గాని ఎక్కడ చూసుకున్నా సరే, ఈ యాంటీ బీజేపీ అనే ట్రెండ్ చాలా చాలా స్ట్రాంగ్‌గా ఎళ్తా ఉంది. ఎస్పెషల్లీ ఈవెన్ ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా చూసుకోండి. మోడీ 400తో మొదలెట్టాడు. 400 మేము గెలుస్తామని మొదలెట్టినాడు. ఇప్పటికి ఆయనకే తెలిసిపోయింది మేము 400 గెలవమని. దాన్ని ఎలా చెప్పుకుంటున్నాడంటే, 400 మేము గెలవమని తెలుసు. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ 400 మీద రన్ చేస్తే, ప్రతిపక్షాలు డిఫెన్స్‌లో పడతాయని చెప్పి మేము అలా స్టార్ట్ చేసాము. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే, ఆళ్ళకి 400 రావు చూడు, 400 రావు చూడు అని మాట్లాడుతున్నారు తప్ప, మేము ఓడిపోతామని మాట్లాడట్లేదు. అది మా స్ట్రాటజీ అని చెప్తున్నారనమాట. అంటే ఆయనకి ఎక్కడో తెలిసిపోయింది. వీళ్ళు అనుకున్న టార్గెట్ ఈళ్ళు రీచ్ అవ్వలేకపోతున్నారు. ఈసారి ఈళ్ళు ఎక్కడో కుదేలవుతున్నారు. సో, అందుకనే కరెక్ట్ చేసుకుంటా ఉన్నారు. ఏంటి సార్ అంటే మామూలుగా చూసుకుంటే అసల ఇంత యాంటీ బీజేపీ ట్రెండ్ ఒక్కసారే పెరగడానికి కారణం ఏంటి? ఎందుకంటే మొన్నటిదాకా 2 నెలల క్రితం దాకా అందరూ కూడా బీజేపీ వచ్చేస్తుంది, బీజేపీ వచ్చేస్తుంది. మోడీని కొట్టేవాడు లేడన్నారు. అలాంటిదల్లా ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే రేపు నిజంగా బీజేపీ వస్తదా? రాదా? అంత టఫ్ ఫైట్‌కి కాంగ్రెస్ ఎలా తీసుకురాగలిగిందనుకుంటున్నారు? యాక్చువల్‌గా అది ఒక సోషల్ మీడియా యొక్క పవరేనండి యాక్చువల్‌గా చెప్పాలి అంటే గనక. హుహు. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల్లో మోడీ సాధించిన ఘనత ఏమిటి అనేది మనం చూసుకున్నామనంటే 100% మీడియా మొత్తాన్ని ప్రో బీజేపీ చేసుకోవటం ఒకటే. నిన్నటికి నిన్న నేనొక హ్మ్, రిపబ్లిక్ టీవీలో అర్నబ్ గోస్వామి డిబేట్ చూస్తుంటే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఐఎమ్ నాట్ ఎ పోడ్‌కాస్టర్, ఐఎమ్ నాట్ ఎ యూట్యూబర్, ఐఎమ్ నాట్ ఎన్ అనలిస్ట్, ఐఎమ్ ఎ జర్నలిస్ట్, మైన్ ఇస్ ఎన్ మీడియా అని చెప్పుకుంటూ ఉన్నాడు. అంటే ఈ మీడియా ఐఎమ్ నాట్ పోడ్‌కాస్టర్, యూట్యూబర్ అంటే తక్కువ కింద చూస్తున్నారనే కదా అర్థం. అలా తక్కువ కింద చూసే వాళ్ళని కోట్ చేసుకోవాల్సిన అవసరం ఈరోజు మీడియాకి ఎందుకొచ్చింది అనంటే అక్కడ సోషల్ మీడియా యొక్క ఇన్‌ఫ్లూయన్స్ అలాగుంది. మీడియా మొత్తాన్ని ఆక్రమించేస్తే మన ఏ ప్రతిపక్షాలు ఇక మాట్లాడటానికి ఎక్కడ ఏ చోటు లేకుండా పోతుంది. సోషల్ మీడియాలో మనం ట్రోలింగ్స్ చేస్తాము. మనం మన క్యాంపెయిన్స్ రన్ చేస్తాము. యాంటీ కాంగ్రెస్‌ని యా యాంటీ హిందూస్ ఎవరున్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తాము అని అనుకున్నాడు మోడీ. కానీ ఇక్కడ ఏమైపోయింది? ప్రజలందరి చేతుల్లో ఈరోజు మెయిన్ మీడియా కంటే కూడా సోషల్ మీడియానే ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది. అక్కడ అర్నబ్ గోస్వామి మర్చిపోయిన అంశం గూడా ఏమిటంటే, ఆ మీడియాను కూడా యూట్యూబ్‌లోనే చూస్తా ఉన్నాం మనం. మెయిన్ మీడియా గూడా ఈరోజు యూట్యూబ్ కోసం ప్రాకులాడుతా ఉంది. ప్రతి 5 నిమిషాలకి, ప్రతి 10 నిమిషాలకి ఒక వీడియో బిట్‌ను ఒకదాన్ని కట్ జేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసుకుంటూ ఉన్నారు. యూట్యూబ్‌లోను గాని, ఫేస్‌బుక్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, ట్విట్టర్‌లో గాని ఈ వీడియోస్ అప్‌లోడ్ చెయ్యని మీడియా ఏదైనా ఉందా? దీంట్లో ఉన్న రెమ్యూనరేషన్‌ని దీన్ని గూడా వాడుకుందాం అనే దాంట్లో కంటే గూడా, ఇందులో పాపులారిటీ ఎక్కువొస్తుంది అనే దాని మీదనే వాళ్ళు జేస్తా ఉన్నారు. ఈ మెయిన్ మీడియాని ఎప్పుడైతే ఆక్రమించేసుకున్నారో, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అన్నట్టు, ఆపోజిట్ రియాక్షన్ ఏమైపోయింది? సోషల్ మీడియా అయిపోయింది. ఆ సోషల్ మీడియా నిండా యాంటీ మోడీ వేవ్ ఎక్కువగా నడుస్తా ఉంది. ఇప్పుడు ఏముందండి స్మార్ట్ ఫోన్‌లో చూడటం, టీవీలో చూసేదానికంటే స్మార్ట్ ఫోన్‌లోనే ఎక్కువగా మనం చూస్తా ఉన్నాం. ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాను గూడా మనం స్మార్ట్ ఫోన్‌లోనే సోషల్ మీడియా త్రూ చూస్తా ఉన్నాం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఎవడైనా సరే. అందుకోసం అని జెప్పి సోషల్ మీడియాలో యాంటీ మోడీ వేవ్స్ ఎక్కువగా అయినియి. అందులో మోడీ గూడా ఇలాంటి సోషల్ మీడియాలో వచ్చే ది వైర్, ది క్వింట్, ది ప్రింట్ ఇలాంటి కొన్ని ఛానెల్స్ ఉన్నాయి. వాళ్ళందరి మీద కేసులు గూడా పెట్టించటం మొదలుపెట్టాడు. ఎందుకని? భయపడ్డాడు. వీళ్ళు ప్రతిపక్షాన్ని గట్టిగా మొయ్యటం అనే దానికంటే గూడా, మోడీని గట్టిగా కుదేయటం అనే దాని మీదనే ఎక్కువ వర్క్ చేయటం మొదలుపెట్టారు గాబట్టి. మెయిన్ మీడియాలుంటే ఎన్నుంటాయి? ఓ 18, 20 ఛానెల్స్ ఉంటాయి. ఆ ఛానెల్స్ కానీ ఇప్పుడు సోషల్ మీడియాలోకొచ్చేటప్పటికి హండ్రెడ్స్ ఆఫ్, థౌసండ్స్ ఆఫ్ ఛానెల్స్ యాంటీ మోడీగా తయారైపోయినాయి. ధ్రువ్ రాఠీ దగ్గర నుంచి ఒక బిగ్గెస్ట్ 20 మిలియన్ ఉండే ఫాలోవర్స్ ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్ దగ్గర నుంచి చిన్నా చితక రీజనల్‌లో ఉన్న కుండబద్దల దాకా ఏది 3,00,000 పీపుల్ ఉన్న ఒక యూట్యూబ్ ఉన్నట్టు కనిపిస్తా ఉంది. మోడీ యాక్చువల్‌గా మర్చిపోయిన అంశం ఏమిటయ్యా అంటే, ఆయన 2014లో ఈ
ఆయన పిఎం అయినప్పుడు ఇదే సోషల్ మీడియాలో ఉన్న హవాని ఎక్కువగా ఉపయోగించుకొని ఆయన మీద చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ని తెచ్చుకోగలిగాడు. ఆ రీచ్ ఎంత ఉంటదని తెలిసిన వాడు కూడా పప్పులో కాలేశాడు. మెయిన్ మీడియా మొత్తాన్ని కొనేసుకోగలిగాడు. కాకపోతే ఇక్కడ సోషల్ మీడియా మొత్తాన్ని ఒక స్ట్రీమ్ లైన్ లోకి తీసుకొచ్చి ఒక తాటి కిందకి తీసుకొచ్చి దాన్ని మొత్తం మేనేజ్ చేయగల అనే దాంతో కంటే కూడా హిందీ ఛానల్స్ లో కూడా ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరైతే ఉన్నారో ఆ స్ట్రీమ్ మీడియా మొత్తం మోడీకి ఎవరైతే వత్తాసు పలుకుతూ ఉన్నారో అలాంటి వాళ్ళు కూడా ఈ యూట్యూబర్స్ ని ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఈ ఎనలిస్టుల్ని తీసుకెళ్లి వాళ్ళ ఛానల్లో మాట్లాడించుకునే పరిస్థితి వస్తుంది. ఎన్డీఏలో చేరిపోతే నెక్స్ట్ బయటకు రావటానికి ఉండదా? ఆడకి వెళ్తే గొలుసులతో కట్టేస్తారా? ఇంత ముందు రాలేదా చంద్రబాబు నాయుడు బయటికి? అలాగనే రేపు ఏదైనా ఒక పరిణామ క్రమంలో రేపు మోడీని మార్చాలని వస్తే గానీ లేదు, అందరికీ ఆమోదయోగ్యమైన పిఎంని పెట్టాలి అని అంటే ప్రైమ్ మినిస్టర్ వరకు ఎన్డీఏ అలయన్స్ మొత్తం అందరూ కలిసి వేరే వ్యక్తిని చూజ్ చేస్తాము, అది బీజేపీ పార్టీ నుంచి కాకుండా అనే వస్తే గానీ ఎన్డీఏ బద్దలైపోతుంది, పటాపంచలైపోతుంది. ఈ ఈ ఈ అంచనా ఎవరికి లేదా? రేపు వాళ్ళకి సరైన సీట్లు రాలేదనుకోండి, ఇప్పుడు 272 ప్రభుత్వంలోకి ఏదైనా ఒక పార్టీ రాగలిగేది, వాళ్ళకి రాలేదు, 225 200 దగ్గర ఆగిపోయారు అనుకుందాం. మిగతావన్నీ ఇప్పుడు అలయన్స్ లో ఉన్న వీళ్ళందరూ సర్దాలి అని అంటే మోడీని ఎంతమంది ప్రైమ్ మినిస్టర్ గా యాక్సెప్ట్ చేస్తారు? రేపు చంద్రబాబు నాయుడే అవకాశం దొరికితే మోడీని అమిత్ షాని కాకుండా అసలు ఎన్డీఏ అలయన్స్ లో ఎవరైనా వేరే పార్టీ నుంచి ఒక ప్రైమ్ మినిస్టర్ మాత్రం అక్కడి నుంచి పెడదాం, మిగతా కార్యవర్గం మొత్తం మీద అంటుంచి పెట్టుకోండి అన్నాడు అనుకోండి, ఎన్డీఏ ఉండదు, ఇంకా బద్దలు పట్టా పంచలే. ఎన్డీఏలో బీజేపీ కూడా భాగస్వామ్యే తప్ప ఎన్డీఏని నడిపేది బీజేపీ కాదు. దానికి కన్వీనర్ను ఒకరిని పెట్టాల్సి వస్తుంది. ఆ కన్వీనర్ తీసుకునే నిర్ణయం మీద పార్టీలు ఉండటం ఉండకపోవటం ఉంటాయి. వాళ్ళకి మొన్న 2019లో కానీ 2014లో కానీ సొంతగా అధికారంలోకి రాగలిగే బలం వచ్చింది కాబట్టి వాళ్ళని యాక్సెప్ట్ చేశారు అందరూ. లేకపోతే మోడీని కానీ అమిత్ షాని కానీ బీజేపీ నుంచి ప్రైమ్ మినిస్టర్ని కానీ ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. మరి ఈ బేస్ మీద చూసుకుంటే రేపు ఎన్డీఏలో ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవుతారు? అసలు ఈ పార్టీలు అన్నీ ఉండే అవకాశం ఉందా? ఇండియా కూటమి వైపు వెళ్తే అవకాశం ఉందా అనే దాని మీద కానీ ఇంత చేసి ఇంకా చాలా పెద్దది ఒకటి మర్చిపోతున్నాం. ఎందుకంటే ఒకసారి మనకి దేవేగౌడ, ఐకే గుజరాల్ నేతృ ప్రైమ్ మినిస్టర్ గా థర్డ్ ఫ్రంట్ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. ఆ రోజు కూడా బీజేపీ అత్యధిక స్థానాలు సంపాదించిన పార్టీయే. ఆ రోజుకి ఎన్డీఏ లాంటిది లేకపోయినప్పటికీ కూడా థర్డ్ ఫ్రంట్ లో తర్వాత కాంగ్రెస్ పార్టీ మిగతా అందరూ కలిసి థర్డ్ ఫ్రంట్ ఫామ్ చేసుకుంటే దానికి కాంగ్రెస్ పార్టీ బయట నుంచి మద్దతు ఇచ్చింది. ఈసారి కూడా అలాంటి థర్డ్ ఫ్రంట్ ఏర్పడి ఇప్పుడు బయటకు వచ్చేసి ఇంకో ఫ్రంట్ పెట్టుకొని వాళ్ళకు బలం కోసం కాంగ్రెస్ పార్టీని అడిగితే ఖచ్చితంగా బీజేపీని అధికారంలో లేకుండా చేయటం కోసం అది 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, మళ్ళీ ఎన్నికలు అత్యంత తొందరగానే వచ్చేయొచ్చు, ఏమైనా జరగచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీని నిలువరించడం కోసం బయట నుంచి మద్దతు కూడా ఇస్తారు వాళ్ళు. ఈ ఈ విషయాన్ని ఎందుకు మర్చిపోతూ ఉన్నారు అందరూ? ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ఏంటో బీజేపీ మోడీయే మోసం చేయగలరు, మిగతా అంతా సన్నాసి వెధవలు, వాళ్ళు ఏమాత్రం మంత్రాంగం నడపలేరు అని అనుకుంటే ఎలాగా? మిగతా వాళ్ళు కూడా మనుషులే, వాళ్లలో కూడా రాగద్వేషాలు ఉంటాయి, వాళ్లలో కూడా కసి, కోపం, ప్రేమ, అభిమానాలు ఉంటాయి. దాన్నన్నిటినీ బేస్ చేసుకొని వాళ్ళ పార్టీలు కూడా ఎన్డీఏతో కలిసి ఉంటాయా ఉండవా అనేది నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. రేపు వీళ్ళందరూ బయటకు వచ్చేస్తే బీజేపీ పని గుండుసున్నానే. అత్యధికంగా సీట్లు సాధించినా కూడా వాళ్ళు పక్కన కూర్చోవలసిందే, వాజ్పేయి ఆ రోజు కూర్చున్నట్టుగా. చూద్దాం సార్, డెఫినెట్గా. ఎందుకంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ అన్నమాట. మీరు అన్నట్టు ఏంటంటే బీజేపీ 200 దగ్గర ఎక్కడో కనుక ఆగిపోయింది అనుకోండి, మిగతా పార్టీలన్నీ కూడా బీజేపీకి సపోర్ట్ చేసినా చాలా క్లియర్గా చెప్తే నరేంద్ర మోడీ అనేవాడు ప్రధానమంత్రి కాకూడదని. అలాగే ఇంకో ఆప్షన్ ఏంటంటే ఇవన్నీ కూడా ఇంకో బీజేపీ నుంచే కాకుండా కన్వీనరు ఏదో ఒక పార్టీ నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు వేరే వాళ్ళని చేయండి అని ప్రతిపాదించాడు అనుకోండి, అవును, ఈ ఎల్ఐసి ఉండదు. అవును.
అదే అలాగే అలాగే మీరు అన్నట్టు ఏంటంటే థర్డ్ ఫ్రంట్ ఫామ్ అయ్యి కాంగ్రెస్ మద్దతు తీసుకొని గవర్నమెంట్ ఫామ్ చేసే ఆలోచన కూడా ఒకటి ఉంటుంది. ఏది ఫామ్ చేసినా సరే నిజంగా ఇక బీజేపీకి మాత్రం ఎస్పెషల్లీ నరేంద్ర మోడీ, అమిత్ షాకి మాత్రం అవి చివరి రోజులనే చెప్పాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు మిగతా వాళ్ళందరినీ ఎంత హెరాస్ చేశారో అవన్నీ ఉన్నాయి కాబట్టి అన్ని చిట్టాలు తీసి ఇప్పుడు గనక కేసీఆర్ని గనక రేవంత్ రెడ్డి ఎలా అయితే పట్టుకుంటా ఉన్నాడో ఈ ప్రభుత్వం కూడా, కొత్త ప్రభుత్వం వస్తే నరేంద్ర మోడీని అలాగే వెంటాడుతూ ఉంటుంది. ఇప్పుడు అందరూ గనక చెప్తా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి దేశం విడిచి పారిపోతున్నాడని. మనం అప్పుడు వింటా ఉంటాం నరేంద్ర మోడీ, అమిత్ షా దేశం విడిచి పారిపోతున్నారని. ఇన్నాళ్ళు అయ్యి మనకి పాకిస్తాన్ లో జరుగుతా ఉన్నాయి, ఇప్పుడు ఇండియాలో కూడా జరుగుతాయేమో చూద్దాం సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.